సార్ 'మోహన్ బాబు' వైఫ్ మంచు నిర్మల గారు పోలీసులకి ఒక లేఖ రాయడం జరిగింది. అసలంటే ఈ లేఖలో ఏముంది? ఆవిడ ఏం రాశారు? అంటే 14వ తారీఖున ఈ ఒక ఇన్సిడెంట్ జరిగింది. జల్లపల్లిలో ఉన్నటువంటి మోహన్ బాబు ఎస్టేట్స్‌లో ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి మనోజ్ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ చేయడం జరిగిందనమాట. అక్కడ ఏం జరిగింది, విజువల్స్ కూడా సీసీ ఫుటేజ్ అని చెప్పేసి కొన్ని విజువల్స్ బయటకొచ్చినాయి. మంచు విష్ణు గారు ఆ రోజు కారు దిగి లోపలికి వెళ్తున్నారు. ఆ విజువల్ ఒకటి బయటకొచ్చింది. తర్వాత ఒక మనోజ్ ఇంట్లో ఉండే జనరేటర్‌లో చక్కెర, పంచదార ఏదైతే ఉందో అది పోశారు. ఆ పంచదార పోయటం వల్ల జనరేటర్ ఏదైనా సరే మిషనరీ ఆగిపోతుంది. అది పనిచేయదు, వర్క్ అవ్వదు. సో అది పోశారు. అలాగనే కరెంటు కూడా ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి. నా హత్యకి కుట్ర జరిగింది, మా అన్నయ్య కారకుడు, వాళ్ళ మనుషులు మా అన్నయ్య కారకుడు అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈరోజు మంచు మోహన్ బాబు గారి భార్య నిర్మలా మోహన్ బాబు గారు 64 సంవత్సరాలు నా వయసు అని చెప్పేసి ఆమె లేఖలో రాసింది. నేను చెప్తున్నాను, నేను ఇక్కడ జల్పల్లిలో ఉన్నటువంటి మోహన్ బాబు ఎస్టేట్స్లోనే మేము ఉంటున్నాము. ఆ రోజు నా పెద్ద కొడుకు విష్ణు వచ్చాడు, కేక్ తీసుకొచ్చి నా బర్త్డే సెలబ్రేషన్స్ చేశాడు. నా బర్త్డే ఆ రోజు వాళ్ళ మనుషులు కూడా వచ్చారు. తన రూమ్లోకి వెళ్ళి తనకు సంబంధించిన వస్తువులు తీసుకెళ్ళాడు, అంతే తప్ప ఎలాంటి గొడవ జరగలేదు. నా చిన్న కొడుకు మనోజ్ చెప్తుంది అవాస్తవం అని ఆమె లేఖలో స్పష్టంగా రాశారు. స్పష్టంగా రాసి తను పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది. అలానే రాచకొండ సిపికి అడ్రస్ చేస్తూ కాపిటివ్స్ రాచకొండ సిపి అని చెప్పేసి అది కూడా అడ్రస్ చేస్తూ ఆమె లేఖను రిలీజ్ చేశారు. ఆ లేఖ ఇప్పుడు మీడియా సర్కిల్స్లో సర్క్యులేట్ అవుతుంది. అలానే సోషల్ మీడియాలో కూడా అందుబాటులో ఉంది. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మోహన్ బాబు గారు 78, ఈవిడ 64. ఈ వయసులో ఒక తల్లి ఆవేదన ఇద్దరు కొడుకుల మధ్య నలిగిపోతుందని చెప్పేసి మనకి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అటు చూస్తేనేమో విష్ణు, మోహన్ బాబు గారు ఇద్దరు వాళ్ళ ఒకవైపు ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. మనోజ్ ఘర్షణ పడుతున్న వాతావరణం ఒకటి కనపడుతుంది. మనోజ్ ఒకవైపు ఉన్నాడు. లక్ష్మి గారేమో ముంబైలో నివాసం ఉంటున్నారు. తను ఈ మధ్యకాలంలోనే కొన్ని కొటేషన్స్ పెట్టడం జరిగింది. ఏది నిధి కానప్పుడు దేనికోసం పాకులాట అని చెప్పి కొటేషన్లు ఇట్లాంటివన్నీ పెట్టడం జరుగుతుంది. సో ఆవిడైతే ఈ గొడవలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఎటొచ్చి నలిగిపోతుంది, ఇటు పెద్ద కొడుకు హస్బెండ్ మోహన్ బాబుకి ఇటు చెప్పలేక, అటు చిన్న కొడుకు మనోజ్, తనకు కడుపును పుట్టిన మనోజ్ అనమాట. లక్ష్మి గారును విష్ణు మొదటి భార్య పిల్లల వాళ్ళు మోహన్ బాబు గారికి. బట్ ఎక్కడ తేడాలు లేకుండా వాళ్ళు అంతా కలిసే ఉంటున్నారు. ఫస్ట్ నుంచి ఒకే తల్లి బిడ్డల్లాగా వాళ్ళు ఎక్స్పోజ్ అవుతూ వస్తున్నారు. ఈ గొడవల నేపథ్యంలో ఇవన్నీ కూడా బయటకు తీసి లాగుతున్నారు. అసలు మనోజు రెండో వైఫ్ కొడుకని, తర్వాత విష్ణు లక్ష్మి గారు మొదటి భార్య పిల్లలని ఇవన్నీ లాగుతూ ఉన్నారు. ఆవిడ ఉన్న పరిస్థితులు ఏంటి? మొన్న విష్ణు గారు మాట్లాడితేనేమో నా తల్లి హాస్పిటల్లో ఉంది, హాస్పిటలైజ్ అయిందని చెప్పేసి అతను మాట్లాడాడు. మనోజ్ ఏమో నెక్స్ట్ మినిటే కౌంటర్ అనమాట. లేదు మా ఇంట్లోనే ఉన్నారు మా అమ్మగారు, అంతా అబద్ధాలు చెప్తున్నారని చెప్పేసి అక్కడ ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు నిజాలు చెప్తున్నారు అనేది ఇక్కడ తెలియాల్సి ఉంది. అదే కాకుండా ఈ రెండిటికి ఆమెని వాడుతున్నారు, సెంట్రిక్గా వాడుతున్నారు. ఇటు నుంచి కూడా ఆవిడ పేరు వస్తుంది, నిర్మలా గారి పేరు వస్తుంది, అటు నుంచి కూడా ఆవిడ పేరు వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆమె రాసిన లేఖ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. మనోజ్ నా పైన దాడి జరుగుతుంది, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నేను ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నానని ఆయన అంటారు. ఇటువైపు నుంచి చూస్తేనేమో మోహన్ బాబు గారు ఆడియోలు రిలీజ్ చేశారు. మనోజ్ నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదురా, ఆయన నా బిడ్డవే, నువ్వు కరెక్ట్ కాదు, వెళ్తున్న వే కరెక్ట్ కాదని ఆయన రిలీజ్ చేశారు. ఇద్దరు వైపున ఇద్దరు అటొకళ్ళు ఇటొకళ్ళు ఉంటే మధ్యలో తల్లి నలిగిపోతుందని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ డిస్కషన్ నడుస్తుంది. ఏ ఇంట్లో అయినా సరే తల్లి అనే ఆవిడకి పిల్లలంతా సమానమే అనే ధోరణిలో ఉంటారు. బట్ ఇక్కడ ఆవిడ లేఖ రిలీజ్ చేసి క్లారిఫై ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆవిడే క్లారిఫై ఇచ్చారా లేకపోతే క్లారిఫై ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందా అనేది మనకి తెలియదు. మనోజ్ చూస్తేనేమో ఏపీలో ఉన్నారు. ఇప్పుడు నిన్న భూమా దంపతులకు సంబంధించినటువంటి అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఏదైనా నివాళులు అర్పించేసి తన కూతురు పుట్టిన తర్వాత ఇంతవరకు వెళ్ళలేదని చెప్పేసి అక్కడికి వెళ్ళారు. తర్వాత పుణ్యక్షేత్రాలకు సందర్శిస్తున్నారు. ఇంకొక టాక్ ఏంటంటే అతను జనసేనలోకి జాయిన్ అవుతాడు,
పొలిటికల్ ఎంట్రీ ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జనసేనలో జాయిన్ అవుతారా లేకపోతే వైఫ్ జాయిన్ అవుతుందా ఏంటది క్లారిటీ రావాల్సింది. బట్ అదే క్వశ్చన్ నిన్న అడిగినప్పుడు అతను నో కామెంట్ అనేది వెళ్ళిపోయాడు. ఏమి లేకపోతే ఖండించవచ్చు, లేదు నేను పొలిటికల్ కాదు నాకు సినిమా కెరీర్ అని చెప్పొచ్చు. బట్ ఉద్దేశం ఉందా, లేకపోతే బెర్త్ కన్ఫర్మ్ అవ్వలేదా, లేకపోతే ఏ పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నారా? వాళ్ళ సిస్టర్ వాళ్ళ అక్కేమో ఆల్రెడీ యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు టీడీపీలో. అవును అవును అటువైపు అలా నడుస్తుంది. ఇటు చూసుకుంటేనేమో మోహన్ బాబు గారికి సంబంధించి పోలీసులు ఆల్రెడీ 24th వరకు ఆయనకి జోలికి వెళ్ళొద్దని కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. 24 తర్వాత ఆయన వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఆన్ రికార్డు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ పోలీసులు చెప్పడం జరిగింది. నిన్న చూసే మనం గన్ సరెండర్ చేశారని చెప్పేసి ఒక వీడియో వచ్చింది మోహన్ బాబు గారు. అలానే మోహన్ బాబు గారు కూడా తిరుపతి వెళ్ళారు, విద్యా సంస్థల దగ్గరికి వెళ్ళారని చెప్పేసి మనకు వార్త అందుతుంది. ఈ నేపథ్యంలో ఈ లేఖ అనేది ఏదైతే మనోజ్ పెట్టిన కేసు ఉందో ఆ కేసుకి నిరాధారం అని చెప్పడానికి ఈ లేఖ రిలీజ్ చేయడం జరిగింది. బట్ ఈ రేఖ పరిగణలోకి పోలీసులు తీసుకున్న తర్వాత వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటి, ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.